గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసులో వాస్తవాలు తెలుసుకోకుండా కుల రాజకీయం చేస్తూ ప్రభుత్వాన్ని నిందించిన వైసీపీ నేతలు నోళ్లు నేడు మూతపడ్డాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ సింగపూర్ పర్యటనను ముగించుకుని రాగానే సీఎం చంద్రబాబు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు అది క్లారిటీ వచ్చింది. ఇవాళ అతను మరి ఎలా చనిపోయాడు అనేది ఒక క్లారిటీ ఇంకా రావాల్సింది ఉంది. దానికి ఎంక్వైరీ చేశారు, టీం వచ్చింది, వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. నిజంగా అతని బాడీ ఉందా లేదా అనేది కూడా ఇంకా రావాల్సింది ఉంది. అది తర్వాత మీడియాలో వాళ్ళ తల్లి గారు వీళ్ళు మాట్లాడినటువంటి సందర్భంలో అది బయటకు తెలిసింది. తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించడం జరిగింది. సింగపూర్ నుంచి వచ్చిన వెంటనే అధికారులను అందరిని కూర్చోబెట్టుకుని వారు మాట్లాడటం కూడా జరిగింది. దాని మీద ఇమీడియట్గా ఆ తల్లి కూడా వచ్చి సీఎం గారిని కలుస్తడం జరిగింది. సీఎం గారు కూడా సిఐని సస్పెండ్ చేయడమే కాకుండా అతని మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేయమని చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద చాలా వెంటనే స్పందించారు. అంటే వాస్తవ విషయాలు తెలియకుండా మనం మాట్లాడటానికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇవాళ అన్ని విషయాలు తెలిసినాయి కాబట్టి వైసీపీ నాయకులు కూడా ఇవాళ మూతలు పడ్డాయి, నోరులు మూతలు పడ్డాయి, చాలా ఎక్స్ట్రాలు మాట్లాడారు. ఇవాళ అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడవచ్చు అని చెప్పి అసలు చాలా నీచాతి నీచంగా తయారయ్యారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల సంస్కృతి. జగన్మోహన్ రెడ్డి ఇవాళ చాలా జరిగినాయి, గతంలో కూడా జరిగినాయి. ఏనాడన్నా మీరు వెళ్ళి చేస్తారా? ఇవాళ రాజకీయం చేస్తున్నారు, కులం పేరుతో రాజకీయాలు చేస్తారు. కులాలు శాశ్వతం కదా, గుర్తుపెట్టుకోండి. రాజకీయాల కోసం, రాష్ట్ర ప్రజల కోసం అందరినీ సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కుల రాజకీయాలు చేయాలని, రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయాలని చేస్తే మటుకు అది సహించే సమస్య లేదు. దీన్ని చాలా తీవ్రంగా మేము పరిగణిస్తామని కూడా తెలియజేస్తాం. అంటే తప్పు అది ఏమైందో ఇంకా తెలియదు కదా, చనిపోయాడో ఉన్నాడో అనేది కూడా ఇంకా తెలియదు కదా. వాళ్ళు ఎందుకని అలా మాట్లాడతారు? ఇప్పుడు అతను ఒక రౌడీ షీటర్, అతని మీద చాలా కేసెస్ ఉన్నాయి. ఒక ఆడబిడ్డని మానభంగం చేసి, మైనర్ని మానభంగం చేశాడు. డైరెక్ట్గా ఒక అతన్ని హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి జరిగినటువంటి సంఘటన ఇవన్నీ కూడా చూశారు. మరి దీన్ని మనం ప్రోత్సహిద్దామా? ఇలాంటి సంస్కృతి మనం ప్రోత్సహిద్దామా? దీని కులాలని పేరు పెట్టుకుందామా? ఇది మంచి పద్ధతి. ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలు చేసే వ్యక్తుల మీద చాలా సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే దీంట్లో ఏం జరిగిందనేది ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఎవరైతే దీనికి చట్టపరంగానే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నిజంగా అలాంటి ఎవరన్నా చేస్తే మటుకి సీరియస్గా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఎవరన్నా దీంట్లో అతన్ని వేరే రకంగా చేస్తున్నట్టయితే వాళ్ళకి ఖచ్చితంగా మేము ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఖచ్చితంగా చట్ట ప్రకారం వాళ్ళకి చర్యలు తీసుకోవాలి.